ఓ ముగ్గురు ఫేక్ జర్నలిస్టులకు సంబంధించిన వార్త ఇది. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఒక మహిళా అధికారి ఇంట్లో రహస్య కెమెరాలు పెట్టంట ఆమె ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేశారంట. ముగ్గురు నకిలీ జర్నలిస్టులు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహమ్మద్ బాలే కుంద్రి, సమీర్ నిసార్ అహ్మద్ షేక్, అబ్దుల్ రషీద్ ముకాందర్. ఈ ముగ్గురు నిందితుల యొక్క పేర్లు. సహజంగా మీడియా పేర్లను దాస్తుంది కదా, మనం చెప్తున్నాం. నిందితులు ఆ మహిళా అధికారి ఇంట్లోని బల్బు హోల్డర్లలో అత్యంత సూక్ష్మమైన కెమెరాలనంట అమర్చారంట. వీటి ద్వారా ఆమెకు తెలియకుండా ఆమె వ్యక్తిగత కదలికల్ని రికార్డ్ చేశారు. వీడియోలు రికార్డ్ చేసిన తర్వాత వారు ఆమెను కలిసి తాము జర్నలిస్టులమని పరిచయం చేసుకుని ఆ వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తామంటూ 50 లక్షలు డిమాండ్ చేశారంట. నిరంతర వేధింపులు బెదిరింపులతో విసిగిపోయిన మహిళా ఆఫీసర్ బెళగావి పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన పోలీసులు మాలమారుతి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి నిందితుల్ని పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి 6 రహస్య కెమెరాలు, 2 శాంసంగ్ గెలాక్సీ అల్ట్రా ఫోన్లు, ఒక వివో ఫోన్, 64 GB పెన్ డ్రైవ్, 8 128 GB మెమరీ కార్డులు, అలాగే ఒక ఇన్నోవా క్రిస్టా కారు, ఇవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే వీళ్ళ పనేంటి? ఇంకా చాలా విషయాలు బయటపడతాయన్నమాట. ఇంకా ఇలా ఎంతమందిని వీళ్ళు భయపెట్టారు, బ్లాక్మెయిల్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. వీరు ఎంతకాలం నుండి ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు, మరియు వీరి వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ జరుగుతోంది. ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారేంట్రా అని ఎలా ఉంది వ్యవహారం.